అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరి జీవితాల్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ వెళ్ళి విరియాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. సంక్రాంతి గురించి మీకు మేము ఎలా చేసుకుంటామో మా ఫ్యామిలీలో మా పద్ధతుల ప్రకారం అన్నీ చెప్తాను, చూడండి. సంక్రాంతి నెల పట్టినప్పటి నుంచి గంగిరెద్దులు తీసుకుని ఇంటింటికి వస్తారు. అవి శివుడికి అంకితమైన నందిగా ప్రత్యేకలుగా భావిస్తారు. మనం ముందుగా ఇంటికి పండగ దగ్గరికి వచ్చిన తర్వాత పసుపు రాసి గడపలన్నింటికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. గడప అంటే లక్ష్మీదేవి కాబట్టి మనం రంగులున్నా పెయింట్లున్నా, పూర్వం అయితే రంగులు పెయింట్లు వేయకుండా ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేవారు. అలాగే భోగి రోజు మనం మంట వేసుకుంటాము. భోగి ట్రైన్ రండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే పెద్దల పండుగ అని కూడా అంటాం మేము. ఈరోజు మేము పెద్దలకి అంటే స్వర్గస్థులైన వారికి మా తాతయ్య గారు అంటే అమ్మమ్మ అంటే మావయ్య అత్తయ్య గారు అవుతారు. అలాగే మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళ పేరు చెప్పి బట్టలు అలాగే సోయింపాకం మనం ఏమైతే వండుకున్నామో పిండి వంటలు అవన్నీ కూడా మనం ఆడకి పెట్టి వాళ్ళని గుర్తు చేసుకుని పంతులు గారికి ఇద్దరు పంతులకి సరిపడగా భోజనానికి మనం ఇస్తాము. అవన్నీ కూడా మనం సరుకులన్నీ ముందు రోజే అరేంజ్మెంట్ చేసుకోవాలి. అలా చేసుకుంటాము. వాటికి కావాల్సినవన్నీ కూడా ఇలాగ ముందు రోజే మనం తెచ్చిపెట్టుకుంటాం కాబట్టి బట్టలు అలాగే స్వయంపాకానికి కావాల్సిన బియ్యం శుభ్రంగా చెరిగేసి దాన్ని ఉంటే చూసుకుని పెట్టుకోవాలి. అలాగే కందిపప్పు, నేనైతే శనగలు కూడా పెట్టుకున్నాను. ఉప్పు, బెల్లం ముక్క, ఎండుమిర్చి, కూరగాయలకు వచ్చేసి అరటికాయలు, గుమ్మడికాయ, నిమ్మకాయ, చిక్కుళ్ళు, అలాగే పచ్చిమిర్చి, తర్వాత వంకాయలు, ఇవి నేతి బీరకాయలు. ఇంకా మన ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. పంతులు గారు వీళ్ళు స్వర్గస్థులైన వాటి పేర్లే కాకుండా అంతకుముందున్న 2 తరాల పేర్లు అంటే మొత్తం 3 తరాల పేర్లు కూడా మనం చెప్తాము. ఆయన చదివి అప్పుడు మనకి అక్కడ కావాల్సిన పూజ చేయించారు. ఈలోపే నేను ముందే ఏం చేస్తానంటే బట్టలు కూడా పెట్టుకుని దీపారాధన చేసుకుని పళ్ళు, అలాగే మా ఇంట్లో చేసిన సున్నుండలు, గారెలు, ఈరోజు చేసిన చీరాన్నం ఇవి పెట్టుకోవచ్చు. అలాగే మన ఇంట్లో ఇంకా మనం ఏమన్నా సరే అవి మనం వాళ్ళకి సమర్పించి వాళ్ళని గుర్తు చేసుకుని వాళ్ళకి దండం పెట్టుకుని ఆయన పంతులు గారికి ఇవ్వాలి. అలాగే దక్షిణ కూడా మన ఓపిక తగ్గట్టు దక్షిణ కూడా పెట్టి ఇవ్వాలి. అలా ప్రతి సంవత్సరం చేస్తాం మేము. మా వాళ్ళంతా కూడా మా కేటగిరీలో అంటే మా కుటుంబాల్లో అలా చేసుకుంటాము. బట్టలు వచ్చేసి మనం ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి మా అమ్మగారి పేరు, నాన్నగారి పేరు, అలాగే తాతయ్య అమ్మమ్మ పేర్లు చెప్పి బట్టలు అక్కడ పెట్టుకుని కొంతమంది పంతులకి ఇస్తారు. మేమైతే మేమే కట్టుకుంటాము. ఎక్కువ శాతం పంతులు గారికి డబ్బులుగా మేము సమర్పిస్తాము. అలా చేసుకుంటాము. ఇంకా చుట్టాలు, బంధువులు వస్తారు. అలాగే మనం ఏదైనా గుడికి వెళ్ళాలని అనుకుంటే మేము గుళ్ళకి కూడా వెళ్ళి వస్తాము. ఈ రకంగా మేము చేసుకుంటామండి. ఇప్పుడు రెడీ చేసుకున్నాం మన క్షీరాన్నము, అది సున్నుండలు, ఫ్రూట్స్ వచ్చి మైసూర్ పాకం కూడా తీసుకొచ్చాము. అది కూడా మనం ఫ్రూట్స్ కమలాపండు, అలాగే బత్తాయి. చాంద్రమానేసి విశ్వాసనామ సంవత్సరే ఉత్తరాయణే हेमंत ऋतु पुष्यमासे कृष्णपक्षे द्वादश्यां बृहस्पतिवासरे ज्येष्ठा नक्षत्रे शुभयोग शुभकर्ण
ఏవం గుణ విశేషణ ఇష్టాయాం శుభ గోత్రం చెప్పు బాబు. పద్మనాభం పద్మనాభం నామ దేయ శ్రీమద ఇటుపాడు గోత్రోత్సవ పద్మనాభం నామ దేశ ధర్మరత్న సగుణ సాయుష్య వృత్యదం రవే ఆ పక్క తిప్పు. ఆ నాన్నగారి పేరు జన్యు అంటే అటు తిప్పు. కాలే ఇటు మళ్ళీ ఇటు సవ్యం ఇటు తీసుకో. మళ్ళీ ఇటు తీసుకో మళ్ళీ ధన్యాన్ని. మెడకి తీయకూడదు బయటికి. తెలవదులే చెప్పు. రవే మకర సంక్రమణ పుణ్యకాలే ఈశాన పితృ ఈశాన విష్ణు కమలాసన కార్తికేయ వన్నిత్రయార్క రజనీశ గణేశ్వరాణం రౌంచ అమరేంద్ర కలశోద్భవ కశ్యపానాం సతతం పితృపాదాన్ నమామి. పితృముక్తి మాతృముక్తి హేతున్ ఈ తల్లిదండ్రులు ముక్తి కోసమని ఈ మకర సంక్రమణ కాలంలో ఆమదానం అంటే స్వయంపాదానం ఇస్తున్నట్టు. ఇంకో సరిపోతాయి. మీ తాతయ్య పేరు చెప్పు. వేసే 3 సార్లు. ఇంకోసారి ఆయన తండ్రి గారు ఇంకోసారి వదిలేసి వేసే 3 సార్లు కింద గుప్పుడు వేసి అలాగైతే. నాయనమ్మ మీ నాన్నమ్మ పేరు కాంతమ్మ 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 వేసి 3 సార్లు. కాంతమ్మ అమ్మ పేరు ఇంకా పైన తెలుసా కాంతమ్మ గారు తల్లి కాంతమ్మ అత్తగారు వెంకాళమ్మ. ఇదిగో పని చేయి. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ పెట్టి తెలియని వారికి అందరికి కూడా అది నాకు ఇచ్చే. పరికరం సవ్యంజనం సతాంబూలం సరక్షాకం తుభ్యమహం సంపర్కతే నమః. వదిలేసే భవ బ్రహ్మాయురాయుర్భవ. ఎక్కడికి అన్ని పండుగలు సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఇంట్లో చేసుకున్న పిండి వంటలు కూరలు అన్నీ మీరు చూస్తారని చెప్పి చూపిస్తాను. మకర సంక్రాంతి సందర్భంగా అన్నప్రసాదం స్వామివారికి నైవేద్యంగా సమర్పించడానికి క్షీరాన్నం, బూరెలు, గారెలు, పోకుండలు, ఇటీలు, జంతికి, సున్నుండ, ఆపిల్, కమల, బత్తాయి, ద్రాక్ష, అరటిపళ్ళు, కిళి, అన్నం అత్యవసర అన్నం అనమాట. అత్యవసర అన్నం అంటే పెసరపప్పు బియ్యము వేసి కొద్దిగా సాల్ట్ నెయ్యి వేసి వండుతాం అన్నమాట. అలాగే మామూలుగా రోజు అన్నం వండుకునేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేస్తే హెల్త్కి కూడా మంచిది. చిక్కుడుకాయ ఫ్రై, స్వీట్లు చీరాన్నం తిన్నాక కదా పచ్చి పులుసు, కమలా జ్యూస్, పచ్చడి, కాలిఫ్లవర్ చట్నీ, చెప్పు. ఉసిరికాయ చట్నీ, పిండోడి అది.